డెడ్ ఆన్ అరైవల్. ఇది విజయవాడ మెట్రో గురించి నేను అనుకుంటున్న స్టేట్మెంట్. మేబీ రాంగ్. లెట్స్ లుక్ ఇన్ ద డీటెయిల్స్. హాయ్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నాలెడ్జ్ సర్క్యూట్. దేశంలోనే ఏదైనా మెట్రో ప్రాఫిట్ లో ఉందంటే ద ఆన్సర్ ఇస్ నో. మేజర్ మెట్రో సిటీస్ లో అన్నిట్లోనూ కంపేర్ చేసుకుంటే ఓన్లీ ఢిల్లీ విచ్ ఈస్ ఆల్మోస్ట్ కొంత బ్రేక్ ఈవెన్ స్టేజ్ వస్తుంది. రీసెంట్ గా హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ నుంచి ఎల్ఎన్టీ వారు బ్యాక్అవుట్ అయిన తర్వాత ఐ లుక్డ్ ఇన్ టు ది డీటెయిల్స్, పాసిబుల్ రీజన్స్. వన్, ప్రాజెక్ట్ అనుకున్న కాస్ట్ అండ్ ఫైనల్ కాస్ట్ కి విపరీతమైన వేరియేషన్ ఉండటం వల్ల ఆల్మోస్ట్ ఎల్ఎన్టీ వారికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యాస్ టు పే 2,000 కోట్లు ఇన్ సింగిల్ ఇన్స్టాల్మెంట్ అండ్ ప్రాజెక్ట్ ని కంప్లీట్ ఓన్ చేసుకోవాల్సి వచ్చింది. ఐఎమ్ నాట్ సైటింగ్ దిస్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ ఎవ్రీ మెట్రో ఇన్ అక్రాస్ ఇండియా, బట్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ లేకపోవటం, ఆక్యుపెన్సీ రేషియో అవ్వచ్చు, లేదా ప్రాజెక్ట్ ఎస్టిమేట్ కాస్ట్ యాజ్ ఐ డిస్కస్డ్ ఎర్లియర్ అండ్ ఫైనల్ ల్యాండింగ్ టైం కి అయ్యే కాస్ట్ వేరియేషన్ అనేది విపరీతంగా ఉండటం. ఐ హర్డ్ అబౌట్ దిస్ విజయవాడ మెట్రో. అసలు విజయవాడ మెట్రో జియోగ్రఫీ గురించి తెలిసిన తర్వాత అండ్ చూసిన తర్వాత సిటీకి అంత తీసుకునే కెపాసిటీ ఉందా, ఆర్ ద ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకునే కెపాసిటీ ఉందంటే టు మై నాలెడ్జ్ యాజ్ ఆఫ్ నో ఐ సే ఇట్స్ నాట్ పాసిబుల్ అన్న విషయం యాజ్ అ లేమన్ గా నాకెంత తెలుసో 40 years ఎక్స్పీరియన్స్ అనే చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే తెలిసి ఉండాలి. విత్ free bus as a scheme being launched recently, that's another major hindrance going to be. In principle, metro project vyatirekam ante the answer is no. But a city with not more than 50-60 kilometers length and breadth, అది విజయవాడ అవచ్చు, వైజాగ్ అవచ్చు, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ అవసరం అనే ప్రశ్న చాలా మంది మైండ్ లో ఉంది. జియోగ్రఫికల్ గా నాకు 2 సిటీస్ తెలుసు కాబట్టి ఐ కెన్ వెరీ మచ్ సే దట్ ఇప్పటికీ జనాలు ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ అనగా బైక్స్ అవ్వచ్చు, బస్ అవ్వచ్చు, లేదా సర్వీస్ ఆటోలు, వీటి మీద డిపెండెన్సీ ఉంది అండ్ కల్చర్ షిఫ్ట్ జరుగుతుందని నేనైతే అనుకోవట్లేదు. 1 kilometer మెట్రో ప్రాజెక్ట్ కడతానికి ఆల్మోస్ట్ ఎస్టిమేటెడ్ ఈజ్ అరౌండ్ 200 crores అయితే విజయవాడ ల్యాండ్ అక్విజిషన్ ఆర్ వైజాగ్ ల్యాండ్ అక్విజిషన్ విత్ ల్యాండ్ రేట్స్ బీయింగ్ వెరీ ప్రీమియం, ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్. ఒకవేళ డిపిఆర్ కనుక సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయ్యే ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే వాట్ ఈస్ ద గ్యారంటీ నెక్స్ట్ 5 years తర్వాత ఇదే గవర్నమెంట్ కంటిన్యూ అయ్యి పాలసీస్ మారకుండా ఉంటే, ప్రాజెక్ట్ అనుకున్నట్టు జరిగితే, కాస్ట్ వేరియేషన్ లేకపోతే ఇట్స్ ఆల్ గుడ్. అదర్వైజ్ ఇట్ విల్ బి అనదర్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ హైదరాబాద్ మెట్రో వేర్ ద ప్రాజెక్ట్ స్టార్టెడ్ విత్ an X rupees and ended with an amount which is going to be burden for everyone. సో ఇవి చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉండవని నేనైతే అనుకోవట్లేదు. బట్ మెట్రో హ్యాస్ బికమ్ ఎ ఫ్యాన్సీ టర్మ్ ఫర్ మెనీ ప్లేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ జైపూర్ అవ్వచ్చు. ఆ జైపూర్ మెట్రో అనేది క్లాసిక్. బెటర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఉండాలంటే బెటర్ రోడ్స్ ఉండాలి, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఉండాలి. ఈ రెండు లేని ఎనీ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ విల్ ఫైండ్ వెరీ టఫ్ ఫర్ సర్వైవల్. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ ఎపిసోడ్.